తప్పకుండా అండి. మనకు బీజేపీ అనేది ఒక ఎలక్షన్ మషినరీ, ఒక మెషిన్ లాగా పనిచేస్తుంది. ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయో లేదో ఇంకా ఒకటి అలా ఇంకా చర్చలు చేస్తున్నారేమో. మోదీ గారు ఆల్రెడీ బంగాల్ నుంచి మాట్లాడుతున్నారు. వేరే కాంగ్రెస్ నేత ఏమో ఇప్పుడు ఒమాన్ లో అనేది హాలిడే పెట్టింది. సో పార్టీల అప్రోచ్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అన్నది ఎలక్షన్ మషిన్, ఒకదాని తర్వాత ప్లానింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ బంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, మనకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఇక్కడంతా ఆల్రెడీ టీమ్స్ వెళ్ళిపోయి అక్కడ పని చేస్తున్నాయి. ఆల్రెడీ బీహార్ ఎన్నికలకు ఇండిపెండెంట్ గా అక్కడ పని చేస్తున్నాయి. సో క్రమేపీ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత ఫోకస్ కంప్లీట్ షిఫ్ట్ అవుతుంది. మనం బీహార్ లో కూడా చూసాం, అమిత్ షా గారు స్వయాన వచ్చి 3 రోజులు కూర్చొని అక్కడ ఈ గఠబంధన్ సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన నిర్ణయాలు తీసేసుకున్నారు. అంటే ఆన్ ద స్పాట్ నిర్ణయాలు. అక్కడ ఎవరో వెళ్ళడం, అక్కడ ఏదో చర్చించడం, తర్వాత హైకమాండ్కి వెళ్ళి చర్చిస్తామనడం అదే ఉండదు. అక్కడ ఆన్ ద స్పాట్ డెసిషన్. మనం బీహార్ లో చూసామంటే కనుక 74 సీట్లు, 75 సీట్లు ఉన్నటువంటి, ఆల్మోస్ట్ 74-75 సీట్లు ఉన్నటువంటి బీజేపీ, 43 సీట్లు ఉన్నటువంటి జేడీయూ, వాళ్ళిద్దరు కోalition లో చూస్తే కనుక 70% సీట్లు ఉన్నటువంటి బీజేపీ, 40% సీట్లు ఉన్నటువంటి జేడీయూ, ఇద్దరు యాక్చువల్గా బీజేపీ ఎక్కువ సీట్లు బార్గెన్ చేసి ఉండొచ్చు. 101 సీట్ల కంటే ఎక్కువ బార్గెన్ చేసి, నాకు 130 కావాలి, 120 కావాలి, మీరు 100 పెట్టుకోండి అని ఉండొచ్చు. కానీ అలా అనకుండా ఇద్దరు ఈక్వల్ ఫుటింగ్ లో వాళ్ళు క్లోజ్ చేస్తారంటే ఎంత దాంట్లో ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ, టాక్టిక్స్ మనం అర్థం చేసుకోవచ్చు.